తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార వృత్తిదారులకి, బ్యాంకు అప్రైజర్గా చేస్తున్నటువంటి స్వర్ణకార సోదరులకి, చిన్నలకి, పెద్దలకి జై విశ్వకర్మ. నేను మీ కొండల నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. విషయం ఏంటంటే, ఇస్నాపూర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక వేరే కులస్తునికి కుబ్దుల్లాపూర్ స్వర్ణకార సంఘం లెటర్ ప్యాడు పైన ఇతను స్వర్ణకారుడు అని ఒక లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది వేరే కులస్తునికి. మరి ఎన్ని డబ్బులు తీసుకొని ఇచ్చిరో ఏందో తెలియదు కానీ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఇతను ఈ లెటర్ ప్యాడ్ను తీసుకొని ఏడిపోయిండు, గ్లోబల్ గోల్డ్ విజన్, ఈ విశ్వకర్మది సంబంధించిన గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ ఇస్తారు కదా, 11,000 రూపాయలు తీసుకొని వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గర కూడా సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఈ సర్టిఫికెట్ పెట్టి బ్యాంక్లో అప్రైజర్గా జాయిన్ అయ్యింది. మరి వీళ్ళు ఎందుకు విచారించలేదు, ఇతను స్వర్ణకారుడైనా కాదా, ఇతని ఇంటి పేరు ఏంది అని చెప్పేసి ఏ రకంగా వీళ్ళంతా గుడ్డిగా ఇచ్చారు. 11,000 రాగానే అయిపోయి అనుకున్నారా? 11,000 రూపాయలు ఇస్తే ఎవరికైనా ఇస్తారా? ఇదేమో కుబ్దుల్లాపూర్ స్వర్ణకార సంఘం లెటర్ ప్యాడు. ఒకసారి వీళ్ళకి ఫోన్లు చేద్దాం. ఈ గ్లోబల్ గోల్డ్ విజన్ వాళ్ళకి రాఘవాచారి ఉంటాడు కదా ప్రెసిడెంట్, తనకు ఫోన్ చేసి, రాఘవాచారి నాకు ఫోన్ చేసి అసలు ఏమైంది, ఎందుకోసం ఇచ్చారు అనే విషయం తెలుసుకుందాం. హలో హలో, స్వామిశరణం అన్న స్వామి. నేను లైవ్ లో ఉన్నా, విశ్వకర్మ టీవీ ఛానల్ లైవ్ లో. ఓకే ఓకే అన్న స్వామి. ఇప్పుడు ఈ కుబ్దుల్లాపూర్ స్వర్ణకార సంఘం లెటర్ ప్యాడ్ ఇచ్చారు, ఇస్నాపూర్ సంబంధించింది. అన్ని గ్రూప్లలో కూడా పెట్టినా, మీతో కూడా నిన్న ఆఫీస్కి వచ్చి కూడా మాట్లాడినా, ఆఫీస్ లో కూడా మాట్లాడినారు. మీరు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు, అది ఎందుకోసం ఇచ్చారు, దేనికోసం ఇచ్చారో చెప్తే ప్రజలకు కూడా తెలుస్తుంది కొంచెం. మేము స్వర్ణకార సంఘం ఆధారంగా సర్టిఫికెట్ ఇచ్చినామన్నా. ఆ స్వర్ణకార సంఘము అన్నది మరి మేము అది అంతా అబ్జర్వ్ చేయలేదు. స్వర్ణకార సంఘం ఆధారంగానే ఇచ్చినాము. అది మా సభ్యుడు తీసుకొచ్చినాడు కాబట్టి మేము ఇంకా ఎక్కువ గోత్రాలు ఇతరాలు కూడా మాట్లాడుకుంటూ ఇచ్చినాం అంతే. ఎవరు తీసుకొచ్చారు మీ దగ్గరికి? తన్ని నరసింహాచారి అని మా పార్ట్నర్. మీ కంపెనీ పార్ట్నరా? ఎక్కడ ఉంటాడు ఆయన? ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఈ కుబ్దుల్లాపూర్ సంఘానికి అధ్యక్షుడినో ఏదో పెట్టుకుండా ఆయనేనా? ఆయన కుత్బుల్లాపూర్ సంఘానికి ఏం అధ్యక్షుడు లేడన్నా. ఏంది ప్రెసిడెంట్ జి నరసింహాచారి ప్రెసిడెంట్ అని చెప్పేసి లెటర్ ప్యాడ్ మీద పెట్టుకుని నెంబర్ ఉంది కదా ఆయన. అది అది నాకు అది ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకు నేను ఫోన్ చేస్తే ఏమన్నాడు, ఇది ఫోర్జరీ చేసిండు, ఈ సర్టిఫికెట్ ఏది సంఘం లెటర్ ప్యాడ్ను నా సిగ్నేచర్ను అన్నాడు. ఫోర్జరీ చేసినప్పుడు కేసు పెట్టినావా మరి అని అడిగిన. కేసు పెట్టలే అన్న, వాళ్ళ భార్యాభర్తలు వచ్చి మా ఇంటికి బతిమలాడిరు, వాళ్ళ భార్యాభర్తలు వచ్చి అన్నాడు. ఒక లెటర్ ప్యాడ్ను నీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే ఏ రకంగా ఉట్టుకున్నావు అని చెప్పేసి అడిగిన. సరే, ఇప్పుడు ఆయనకు కూడా ఫోన్ చేసి ఆయన ద్వారా కూడా ప్రజలకు తెలియజేసి మాట్లాడదాం.
మీరు కూడా ఇంత గుడ్డి ఇవ్వద్దు కదా, 11,000 వస్తున్నాయని ఇస్తుర్రా? గుడ్డి ఎట్లా ఇస్తుర్రు? అన్న మేము ఇప్పటి వరకు సంస్థ పెట్టినప్పటి నుంచి ఎంతో మంది స్వర్ణకారుల భార్యలు చనిపోతే అప్రైజర్లను నేను స్వయంగా నేను కొన్ని దానిలో డిపాజిట్లు 50,000 కట్టి ఇప్పించింది ఉంది. ఆధారాలు కావాలంటే నేను దాదాపు 100 మందికి సర్టిఫికెట్లు ఫ్రీగా ఇచ్చింది ఉన్నది, నేను నీకు పంపిస్తాను. నేను జాతి కోసం సేవ నేను 18 సంవత్సరాల నుండి నేను 18 సంవత్సరాల నుంచి జాతి కోసం సేవ చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా భగవంతుని దయ వల్ల నేను చదువుకున్నా, నా పిల్లలు చదువుకున్నారు, అందరు సెటిల్ అయ్యారు. అట్లాంటి వ్యాపారాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఇక ఆయన దురదృష్టవశాత్తు అది ఏమైందో ఏమో దాని గురించే దాదాపు ఒక 8-9 నెలల నుండి మా దానిలో ఇది చేసి అతన్ని 2 నెలల కిందనే సస్పెండ్ చేసినాం. ఇప్పుడు మీ యూనియన్ లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు దీంట్లో అప్రైజర్లుగా? అప్రైజర్ యూనియన్ లో 2,000 మంది ఉంటారు. 2,000 మంది ఉంటారు. 2,000 మంది యూనియన్ కాదు, ఇది గ్లోబల్ గోల్డ్ విజన్. అదే గ్లోబల్ గోల్డ్ విజనే. మీకు సంబంధించిన మీ సంస్థలో ఎంత మంది అప్రైజర్లు ఉంటారు? 1,600. ఇది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 1,600 అంటే దానిలో అప్రైజర్లే దాదాపు 600 ఉంటారు. 1000 మంది స్వర్ణకారులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళే కదా 11,000 కట్టి. అవును. అంటే మేము ఒక ప్రోగ్రామ్ చేస్తామన్నా, స్వర్ణకార సంఘాలు పిలుపునిస్తే 6,900కే అక్కడికి పోయి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తాము. సంఘాల వారీగా అయితే సంఘాల వారీగా ఇచ్చింది 600. మిగతా ఈ ఇండివిజువల్ గా మా క్లాస్ లో ఇచ్చింది 1000. సరే, ఇప్పుడు ఈ 1,600 మందిలా వేరే కులస్తులకు ఎంత మందికి ఇచ్చారు అప్రైజర్లుగా? మేము వేరే కులస్తులు అన్నది ఇవ్వలేదన్నా. మేము స్వర్ణకార వృత్తి చేస్తున్న ప్రాతిపద్యత మీదనే అదర్ క్యాస్ట్ వాళ్ళకి 16 మందికి ఇచ్చాము. వేరే క్యాస్ట్ వాళ్ళకి స్వర్ణకార, అది కూడా ఆంధ్ర వాళ్ళే వాళ్ళ స్వర్ణకార సంఘం నుండి లెటర్ తీసుకొచ్చి మా అప్రైజర్ గా లెటర్ ఉన్న వాళ్ళే మా దగ్గర ఆన్ ది రికార్డు. అయితే ఇంకొక విషయం అన్నా, ఇప్పుడు ప్రతి నెల ఎవరైతే అప్రైజర్ గా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీ యూనియన్ లో ఉన్నారో వాళ్ళ దగ్గర నెల 100 రూపాయలు వసూలు చేస్తారంట. అవును. అవి మొత్తం 36 లక్షలు 38 లక్షలు అయితే బ్యాంక్ లో డిపాజిట్ చేసిరట. అందులో మీరు దాంట్లో కొంతమంది మీరా ఎవరా అనేది తెలియదు. అవి సొంతానికి వాడుకోవడానికి ఎవరైనా తర్వాత ప్రయత్నాలు చేస్తురట. ఎప్పుడన్నా అప్రైజర్లకు అందరికి చెప్పిర్రా ఇన్ని డబ్బులు జమ అయినాయి, ఇప్పుడు ఏం చేద్దాము, ఏ సేవా కార్యక్రమాలకు వాడుకుందాం అని అడిగిర్రా, లేకపోతే ఇష్టానుసారం ఇట్లే వాడుకుంటారా? అన్నా, నేను 10 సంవత్సరాల క్రితము ఆల్ ఇండియా తిరిగి అప్రైజర్స్ యూనియన్ అన్నది వ్యవస్థాపక అధ్యక్షుడిగా స్థాపించినాను. స్థాపించి 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనాను మళ్ళీ. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు మనం ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను రాజీనామా చేసినాను. చేసి వేరే వాళ్ళని కూడా చేయమంటే వాళ్ళు చేయలేదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా డబ్బులు కూడా ప్రతి ఒక్కటి కూడా డిపాజిట్ చేసినాము. ఆ డిపాజిట్స్ ఇప్పుడున్న కమిటీ దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి. దీని గురించి వాళ్ళను అడిగితే బాగుంటది. దానికి సెక్రటరీ కుమారస్వామి, ప్రెసిడెంట్ విజయవాడలో ఉంటాడు చక్రవర్తి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, 100 రూపాయలు అప్రైజర్లు పంపిస్తున్నారంటే వాళ్ళ కష్టార్జితం, వాళ్ళకు బాధ్యత హక్కు ఉంటది. మీరు ఏం చేస్తున్నారు ఆ డబ్బులు అనేది తెలియవలసిన అవసరం ఉంటది. మీ కమిటీ మొత్తం తీర్మానం చేసిన తర్వాత డబ్బులు రాయవలసిన అవసరం ఉంటది. ఒక నిమిషం అన్నా, విశ్వేశ్వరరావు జనరల్ సెక్రటరీ, ఫౌండర్ జనరల్ సెక్రటరీ, నరేందర్ కుమార్ ట్రెజరర్, నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాము. డిపాజిట్స్ ఏవైతే వస్తాయో అన్ని కూడా డిపాజిట్స్ కావాల్సిందే. మన ఖర్చులకు ఏదైతే మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్ ఖర్చులు తీసేసి మిగతా అన్ని డిపాజిట్స్ కావాల్సినవి. ఆ డిపాజిట్స్ అన్ని కూడా జమ చేసి నేను వాళ్ళందరికీ పత్రాలు కూడా ఆ కమిటీకి అప్పచెప్పేసిన మొత్తము.
ఓకే ఓకే, దానికోసం ఈ 38 లక్షలు ఈ 100 రూపాయల దానికోసం తర్వాత 38 కాదు, 30 మొత్తం ఇంట్రెస్ట్ తో సహా కలిసి 36 లక్షలు ఏమో ఉంటది. ఓకే, దానికోసం ఎవరు అన్యాక్రాంతం చేయడానికి చూసినా, సొంతానికి వాడుకోవడానికి చూసినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మటుకు వదిలిపెట్టది. అయితే 100% నేను దాన్ని స్వాగతిస్తానా, తప్పకుండా స్వాగతిస్తాను. అయితే ఇంకొకటి ఏందన్నా, ఇప్పుడు ఈ నరసింహాచారి ఎవరైతే మీ దగ్గరికి తీసుకొచ్చి మీ సర్టిఫికేట్ ఇప్పించిండో గ్లోబల్ విజన్ ది, ఒకవేళ అతను కేసు పెట్టకపోతే అతను మిమ్మల్ని కూడా తప్పుదో పట్టించి స్వర్ణకారుడు అని చెప్పేసి మీ దగ్గర సర్టిఫికేట్ ఇప్పించిండు కాబట్టి అతని పైన మీరు కేసు పెట్టవలసి వస్తుంది. అతను తప్పకుండా స్వర్ణకారులకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ విధమైన మా సంస్థ ద్వారా కానీ మా ద్వారా కానీ ఏ ఇబ్బంది జరిగినా దానికి మేము బాధ్యత వహిస్తామన్నా. ఇప్పుడు వేరే కులస్తుడే పనిచేసిన వాళ్ళని, జాతి కోసం జీవించిన వాళ్ళం, వేరే కులస్తుడే అని చెప్పి ఇప్పించడం వేరు, కానీ స్వర్ణకార సంఘం లెటర్ ప్యాడ్ పైన స్వర్ణకారుడు అని మోసం చేసి ఇప్పించడం వేరు. ఇది ఎంత పెద్ద నేరం కిందికి వస్తుందో తెలుసా? సంతకం ఫోర్జరీ, లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేస్తే కుబ్దుల్లాపూర్ సంఘం వాళ్ళని కూడా అడుగుతాం. వాళ్ళు కూడా వీళ్ళని ఒట్టి వదిలిపెట్టవద్దు కదా, ఎవరు ఇప్పించారో వాళ్ళ సంఘానికి కూడా చెడ్డ పేరు కదా ఇది. నేను దానికి స్వాగతిస్తున్నాను. ఓకే ఓకే, అతన్ని కూడా ఇప్పుడు లైన్ లోకి తీసుకుంటాను. నేను తీసుకున్న తర్వాత వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. ఒకవేళ అతని పైన కేసు పెట్టకపోతే అన్న జాతికి ద్రోహం చేసి మీరు కేసు పెట్టవలసి వస్తుంది. అది ఇతని పైన మిమ్మల్ని తప్పుగా పట్టించింది కాబట్టి. అవునవును. ఓకే ఓకే అన్న, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. స్వామి శరణం. స్వామి శరణం. హలో హలో అన్న, నమస్తే. నమస్తే నమస్తే అన్న, నేను కొండో నరసింహాచారి, విశ్వకర్మ టీవీ ఛానల్. నమస్తే అన్న, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ అన్న, నేను లైవ్ లో నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న, చెప్పండి. జీ నరసింహాచారి కదా? అవునన్నా. జీ అంటే ఇంటి పేరన్నా? గొట్టిముక్లు అన్న. గొట్టిముక్లు. ఓకే, ఇప్పుడు కుబ్దుల్లాపూర్ స్వర్ణకార సంఘం ప్రెసిడెంటా మీరు? కాదన్నా, ఏం కాదు. ఇప్పుడు ఒక లెటర్ ప్యాడ్ పైన కుబ్దుల్లాపూర్ స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ అని చెప్పి మధ్యలో మీ పేరు పెట్టి ప్రెసిడెంట్ అని చెప్పి కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు. దీన్ని ఒక వేరే కులస్తునికి ఈ సంఘం లెటర్ ఇచ్చారు. ఈ సంఘం లెటర్ ద్వారా మళ్ళీ గ్లోబల్ విశ్వకర్మ ఏందది ఇది ఉంది కదా, అప్రైజల్, అది గ్లోబల్ గోల్డ్ విజన్. గ్లోబల్ గోల్డ్ విజన్ కు మీరే తీసుకెళ్లి ఇతనికి సర్టిఫికేట్ ఇప్పించారు మళ్ళీ. అది ఏం లేదన్నా, విషయం ఏంటంటే నా దృష్టికి కూడా వచ్చింది. నా దృష్టికి వస్తే యాక్చువల్ గా నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. వాస్తవానికి నా దగ్గర ప్రూఫ్స్ అంటే ఏం లేదు. అది కుత్బుల్లాపూర్ స్వర్ణకార సంఘం సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది, నా దృష్టికి కూడా వచ్చింది. అదే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసిందే వైరల్ అయి నా దగ్గర వచ్చింది. నా దగ్గర దాకా వచ్చినాక స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు దానిలో మెంబర్షిప్ కూడా లేదన్నా. కనీసం అంటే కుత్బుల్లాపూర్ స్వర్ణకార సంఘంలో కనీసం మెంబర్షిప్ కూడా లేదు. నాకు దానిలో ఏ వ్యక్తి కూడా పరిచయం లేదు. సో అక్కడికి వెళ్ళి నాకు సర్టిఫికేట్ ఇష్యూ చేసే అథారిటీ లేదు, అది నాకు సంబంధించింది కాదు. ఎట్ ద సేమ్ టైమ్ లో రెండో విషయం ఏంటంటే ఆ సంఘం అనేది ఓన్లీ పేరు, ఫోన్ నంబర్ నాది ఇచ్చిరు. అది ఫోర్జరీ డాక్యుమెంట్. దాని మీద జి నరసింహాచారి ప్రెసిడెంట్ జి నరసింహాచారి ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ సెక్రటరీ కూడా జి నరసింహాచారి అనేది జస్ట్ అది జిరాక్స్ కాపీ. ఆ కాపీ మీద నా పేరు రాసిండు, మ్యాటర్ అదే చేసిండు. ఫోన్ నంబర్ నాకు యూజ్ చేయడం వల్ల నాకు కూడా ఫోన్ రావడం జరిగితే నేను ఆ వ్యక్తిని అడగడం జరిగింది. అతను ప్రీవియస్ గా నాకు తెలిసిన వ్యక్తే గానీ ఆయన కులం అనేది నేనేం అడగలేదు. అప్పుడు జీజీవీలో కూడా నేను ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ అన్న, వన్ ఆఫ్ ది డైరెక్టర్ గ్లోబల్ గోల్డ్ విజన్ అని చెప్పేసి గోల్డ్ అప్రైజర్లు. అది దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మేము అనుకున్న స్టార్టింగ్ టైంలో ఏంటంటే అది కంపల్సరీ వేరే వాళ్ళకంటే 99% ఇవ్వకపోయేది. ఎవరో కొంతమందికి కొన్నిసార్లు అవన్నీ అప్పుడు మాండేటరీ లేదు, మీకు కంపల్సరీ వీళ్ళే అయితేనే ఇస్తామని చెప్పేసి లేదు. లేకపోవడం వల్ల జరిగింది. ఆ సర్టిఫికెట్ అందరం కలిసే ఇచ్చినాము ట్రేడింగ్ అందరికి. ఆ జీజీబీ అంటే నేను ఒక్క ఓనర్షిప్ ఏం కాదు, అందరం కలిపి ఆ సర్టిఫికెట్ ఏం జరిగింది అదొకే. అది ఒకటి. తర్వాత ఈ స్వర్ణకార సంబంధించింది అయితే ఆ మెంబర్షిప్ కాదు, నేను దానిలో ఒక ఏది కాదు.
అది ఫోర్జరీ జరిగింది. నా సర్టిఫికెట్లు అన్ని, నా సంతకాలు అవన్నీ నేను మీకు పంపిస్తానన్నా. మీకు ఇప్పుడు ఇతను మీ సంతకము, మీ లెటర్ ప్యాడ్ ఇవన్నీ ఫోర్జరీ చేసి మీ పేరు పెట్టి మిమ్మల్ని ప్రెసిడెంట్ అని చెప్పేసి పెట్టినప్పుడు ఇతని పైన మీరు కేసు పెట్టాలి కదా పోలీస్ స్టేషన్ లో. పెట్టినామండి ఆ లెటర్ రాసినాక, ఆ లెటర్ వచ్చింది, ఆ లెటర్ సర్క్యులేట్ అయినాక ఆ లెటర్ తీసుకొని నేను ఆ వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన నా దగ్గరికి వచ్చి ఇది స్వయంగా నేనే చేసినని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నా జరిగిన పొరపాటుకి నేను అక్కడ సెట్ చేసుకుంటా అని ఒక వారం 10 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చేసి ఆయన ఇది పొరపాటు జరిగింది నాదే, నేను వేరే వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఎవరు రాలేదు, సో అది నాకు ఒక వేరే దగ్గర నుంచి దొరికితే నేను దాన్ని నేను స్వయంగా నేనే తయారు చేసుకున్నాను, అది ఆ బ్రాంచ్ లో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. అంటే మరి ఇది చాలా తప్పు కదా అంటే నేను క్షమాపణ చెప్తున్నా, దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటా, నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. మీరు కేసు పెట్టాలి కదా దాని పైన. ఒక సంఘం లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసి మీ సంతకం ఫోర్జరీ చేసి కాదు కదా, సంఘంలో నేను మెంబర్షిప్ కాదు కదా, నేను పేరు పెట్టిండు కదా, మీ పేరు పెట్టిండు, మీ ఫోన్ నెంబర్ పెట్టిండు, వేరే వాళ్ళ పేరుతో కూడా పెడతారు వేరే. అంటే అది నాదైతే కాదన్నా. అయితే యాక్చువల్ గా జరిగింది, నేను ఆ మేనేజర్ కి కంప్లైంట్ చేసిన ఈ విషయాన్ని. సరే ఇదో ఈయన నా సంతకం ఫోర్జరీ చేసి సంఘంది క్రియేట్ చేసినాడు, ఈయన మీద మీరు చర్యలు తీసుకోండి, నా ఒరిజినల్స్ ఇవ్వని, నా పాన్ కార్డు, నా ఆధార్ కార్డులో ఉన్న సంతకము, నేను రోజు బ్యాంక్ లో పెట్టే సంతకం, అవన్నీ నేను మేనేజర్ సార్కి పెట్టడం జరిగి లిఖిత పూర్వకంగా ఆయనకు, ప్లస్ మా అప్రైజర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు కుమారస్వామి గారు, ఆయనకు ప్లస్ ఈ కుత్బుల్లాపూర్ సంఘం వాళ్ళకి కూడా నాకు ఫోన్ చేసిరు. వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ప్రెసిడెంట్ అంటే, లేదన్నా నాకైతే తెలియదు, అది నాకు అసలు మెంబర్షిప్ లేదు నాకు దాంట్లో, నేను సంఘానికి ఎప్పుడు రాలేదు, సో ఆయన మీద మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే నేను ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తా అని నేను వాళ్ళ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. మొన్న మధ్యలో నువ్వు నాకు వాట్సాప్ లో నా సంతకము ఈ సంతకం చూడండి అన్న పోర్జరీ, రేపు కేసు పెడుతున్నా ఇతని పైన మెసేజ్ చేసినావు, పెట్టినావు ఆ కేసు? అయితే యాక్చువల్ గా నా హెల్త్ పరిస్థితి బాగాలేదు, బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది, అందుకనే ఈ ఫోన్లలో నేను మేనేజర్ ని కాంటాక్ట్ చేసిన, జనరల్ సెక్రటరీ కుమారస్వామి గారికి చెప్తే ఆయన డైరెక్ట్ సిద్దిపేట, ఆ బ్రాంచ్ సిద్దిపేట ఆ రోడ్లోకి వస్తుంది, ఆ సిద్దిపేట ఆ రోడ్లోకి వెళ్ళి కలిసి ఆయన మీద చర్యలు తీసుకోమంటే మేము ఆయన సర్వీస్ ఆపేస్తున్నామని చెప్పారు. ఇదే ఆయన లెటర్ రాసి ఈ ఎవరైతే అప్రైజర్ గా జాయిన్ అయిందో ఆ వ్యక్తి నేను రిజైన్ చేస్తున్నా అని లెటర్ రాసి, రిజైన్ లెటర్ మేనేజర్ కి ఇవ్వడం 30వ తారీఖు లాస్ట్ మంత్ 30వ తారీఖు మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే దాన్ని ఒక 4-5 రోజులు ఆగి ఈ మేనేజర్ యాక్సెప్ట్ చేసి దాన్ని పైకి ROకి పంపించినాడు, ఈయన రిజైన్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి పంపించి ఎట్ ద సేమ్ టైంలో దాన్ని ఆడిట్ కి రాసినాడంట. ఆడిట్ అంటే ఒక అప్రైజర్ ఏంటంటే అప్రైజర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఆయన ఇదివరకు చేసిన ఎట్లా ఉన్నాయి బాగున్నాయా అనేది రెస్పాన్స్ కోసం అని మొత్తం ప్యాకెట్లన్నీ చెక్ చేయిస్తారు, రీచెక్ చేయిస్తారు వేరే వాళ్ళతోని. ఆ చెకింగ్ అయ్యేదాకా ఆయన మాతోనే ఉండాల్సి వస్తుంది, మేము మాట్లాడుతున్నాము, ఆయన రిజైన్ మేము యాక్సెప్ట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని నేను ఉన్నానన్న మానవత అంతే, ఏం లేదు నాకు ఆయన వచ్చి పరిస్థితి ఏం లేదు, నేను పొరపాటు జరిగినా నేను రిజైన్ చేస్తున్నా, మీరు అది అయిపోయినాక చూద్దామంటే నేను ఇక బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న కనుక ఎలాంటి కేసుల వరకు వెళ్ళలే. యాక్చువల్ గా లీగల్కి వెళ్తే అడ్వకేట్ దగ్గరికి మాకు కాంటాక్ట్ చేసిన, అడ్వకేట్ దగ్గరికి ఏంటంటే వాళ్ళు FIR ఉంటే అది లీగల్ నోటీస్ చేస్తారంట, అది తర్వాత తెలిసింది. కానీ ఇప్పుడు నాకు కొంచెం బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కనుక నేను అక్కడికి వెళ్ళలేదన్నా. ఇది ఒక 2-3 రోజులలో క్లియర్ అయిపోతుంది. అది రిజైన్ యాక్సెప్ట్ అయ్యింది, ఆల్రెడీ నాకు వాట్సాప్ లో కూడా మేనేజర్ గారు పెట్టారు, అది కూడా మీకు పెట్టమంటే పెడతాను. నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ క్యాండిడేట్ దగ్గర నువ్వు 40-50 వేలు తీసుకొని ఇతను అదర్ క్యాస్ట్ అతను అని చెప్పేసి మీకు తెలుసు, ఫస్టే తెలిసి స్వర్ణకార సంఘం లెటర్ తయారు చేయించింది నువ్వే, ఈ సర్టిఫికెట్ ఇప్పించింది నువ్వే అని చెప్పే నాకు తెలుసు. నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు అన్న కేసు ఎందుకు పెట్టలేవు అని అడిగిన, అంటే ఏమన్నావు వాళ్ళ భార్య అతను వచ్చి నన్ను పెట్టలేరు అన్నావు. వాళ్ళ భార్య అతను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేసు పెట్టగట్లేదు. ఒక లెటర్ ప్యాడ్ మన సంఘాన్ని లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసిండు, మన కులాన్ని ఫోర్జరీ చేసి వేరే కులస్తుడు మన కులస్తుని చెప్పుకొని లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసి దాని పైన మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టి ఇదే లెటర్ ప్యాడ్ ఈ గోల్డ్ విజన్ నువ్వు ఏ దాంట్లో అయితే పార్ట్నర్ ఉన్నో దాంట్లోకి ఇదే లెటర్ ప్యాడ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు చూస్తారు కదా ప్రెసిడెంట్ ఎవరెవరు అని
ఇవన్నీ చూడలేదు. సార్ ఒక్క నిమిషం, అదే లెటర్ ప్యాడ్ తో కనుక వచ్చిందని మీకు ఎవరు చెప్పారు అది ఒక్కటైతే క్లారిటీ ఇవ్వండి. అసలు లెటర్ ప్యాడ్ తో సంబంధమే లేదు, ఆ లెటర్ ప్యాడ్ దాన్ని రాలేదు. మీరు ఏ విధమైన ఎంక్వైరీ చేసినా ఇంపాసిబుల్. అది మీరు ఎంక్వైరీ చేయండి, ఒకవేళ ఇస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు అడగండి. అది నేను ఒకటే సార్, ఒకటే దయచేసి నేను వాస్తవానికి నిజానికి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ లో ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు ఏ విధమైన ఎంక్వైరీ చేసుకున్నా, ఈవెందో నాకు ఏదైనా డబ్బులు ముట్టినాయి అనే ఆలోచన ఉన్నా కూడా ఆ పర్సన్ నంబరు కాంటాక్ట్లు అన్ని ఇస్తాను. మీరు ఇంకా ఎవరినైనా ఏమంటున్నా, పర్సన్ పైన కేసు పెడితే ఆ పర్సనే చెప్తాడు కదా పోలీస్ స్టేషన్ లో సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది అతనే చెప్తాడు కదా. ఆయన నాకు చెప్తున్నాడు అన్న, నాకు చెప్పాడు కదా. ఏమని నా ఇంటికి వచ్చి చెప్పాడని చెప్పిన, నన్ను అడిగి క్షమాపణ అడిగి నన్ను ఇట్లా జరిగింది నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను చేసింది కుబ్దుల్లాపూర్ సంఘంది. కుత్బుల్లాపూర్ సంఘంతో నాకు సంబంధం లేదు కదా. క్షమాపణ చెప్తే ఎట్లా వదిలేస్తాము? కుబ్దుల్లాపూర్ సంఘం లెటర్ ప్యాడ్ కొరియర్ చేసిండు అతను. అయితే ఆ కుత్బుల్లాపూర్ సంఘానికి కూడా నేను ఆయన ఫోన్ నంబర్ తో సహా పంపించడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా నేను. ఈయన మన దీనిలో అప్రైజర్ ఈయన జాయిన్ అయ్యాడు అని చెప్పేసి ఆయన నంబర్ తో సహా నేను పంపించడం జరిగింది. ఓకే, వాళ్ళే చర్య తీసుకున్నా నాకు ఇబ్బంది ఏమేం లేదు దానిపైన. ఇప్పుడు నువ్వు ఈయన పైన కేసు పెడతావా పెట్టవా? ఏమని నేను చెప్పిన కదా, నా దగ్గరికి వచ్చి చెప్పాడు, క్షమాపణ చెప్పాడు, రిజైన్ కూడా చేశాడు. రిజైన్ యాక్సెప్ట్ అయింది ఆల్రెడీ. ఇది 1 year నుంచి నడుస్తుంది, సంవత్సరం నుంచి నడుస్తుంది గూడుపుట అని. ఈ సంవత్సరంతో పాటుగా మీరు సంవత్సరం పాటుగా మరి అంతమంది ఉన్నారు కదా, ఎవరు దాని విషయం తెలియదు కదా నాకు. ఇప్పుడే వచ్చింది, వచ్చిన వెంటనే మీ మధ్యలో నడుస్తుంది. నేను మీ గ్లోబల్ విశ్వకర్మ గోల్డ్ విజన్ కు వెళ్లే తర్వాత ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. సంవత్సరాలు దాచుకొని ఉంటున్నారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో ఒక మహిళ బ్యాంక్ అప్రైజర్ గా వాళ్ళ భర్త సిక్ అయి ఇంట్లో పడుకొని ఉంటే ఆమె స్థానంలో వాళ్ళ భార్య కొంచెం వర్క్ తెలుసు కాబట్టి చేదోడు వాదోడుగా భర్త షాప్ లో ఉంటుండే కాబట్టి ఆయనకు చాతన అయితే లేదని చెప్పి వాళ్ళ భార్యను ఆ బ్యాంకు లో పెట్టడం జరిగింది అప్రైజర్ గా. పెడితే ఆ బ్యాంకు సెకండ్ మేనేజరా ఎవరో ఈమెను ప్రలోభాలకు గురి చేసి నువ్వు నా ఎంబడి రావాలి ఎక్కడికి వెళ్తే అక్కడికి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆమె లేదు సార్ నేను మీతో రాను, ఎక్కడికన్నా దేనికన్నా చెకాకి వెళ్ళేది ఉంటే నా అంతలా నేను వస్తా, మీ అంతలా మీరు వెళ్ళండి అని చెప్పింది. చెప్తే అతను ఏం చేసిండు, లేదు నువ్వు నాతో రాకపోతే నిన్న అప్రైజర్ గా తీసి పడేస్తున్నా అని చెప్పి తీసేసిండు. తెలుసు కదా ఈ విషయం, మీకు తెలుసా? తెలియదు. యూనియన్ లోకి వచ్చింది సార్, ఇది సంవత్సరం నుంచి నడిచినప్పుడు ఒక మేనేజర్ ఒక విశ్వకర్మ మహిళను మేనేజర్ గాని డిప్యూటీ మేనేజర్ గాని ఏ మేనేజర్ గాని ఎవరు చేసినా తప్పే. అది ఒక మహిళను రమ్మని అడిగినప్పుడు రమ్మనడం అంటే అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. రమ్మంటే దేనికి రమ్మన్నాడు? ఆమెకు నచ్చక అట్లాంటి గుణం కాదు కాబట్టి, ఆమె మంచి మహిళ కాబట్టి నాకు అవసరం లేదు మీతో రావడము, నేను సొంతగా బస్ ఎక్కో ఎట్లా వస్తాను మీతో పాటు నేను రాను అని చెప్పింది ఆమె. ఆ విషయం ఇప్పటి వరకు ఏ విశ్వకర్మ దృష్టి కన్నా తీసుకొచ్చిరా లేకపోతే మీరు చర్యలు తీసుకున్నారా? ఏం చేసిర్రు? లోపల 4 గోడల మధ్యలో పెట్టుకొని ఉన్నారు. వాడి పైన వెంటనే పోలీస్ కేసు పెట్టాలి కదా, పెట్టి బ్యాంక్ ముందు ధర్నా మాకు చెప్తే పిలుపునిస్తాం కదా, బట్టలు ఊసిపోయేటట్టు కొడతాం కదా. బ్యాంకు మేనేజర్ వాడు ఎవడా? ఎవరైనా చర్యలు తీసుకోవాలి. ఒక విశ్వకర్మ మహిళను వేరే వాడు ఒక బ్యాంక్ అతను వేధిస్తే మీ దృష్టికి వస్తే ఆమె కంప్లైంట్ రైటింగ్ లో రాసిస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. సంవత్సరం నుండి ఒక సంవత్సరం నుండి మళ్ళా పేరు పెట్టిర్రు ఏంది గ్లోబల్ గోల్డ్ విజన్, దానికి మళ్ళీ అర్థాలు చెప్తారు క్లాసులల్లా. ఒక మహిళ అప్రైజర్ కు ఇబ్బంది జరిగింది, ఒక మొగాడు నన్ను రమ్మంటుండు పడుకోవడానికి పక్కల అని మీ దృష్టికి. సార్ గురుగారు ఒక నిమిషం, దానికి గ్లోబల్ గోల్డ్ విజన్ కి దానికి సంబంధం లేదు. అది యూనియన్ విషయం కనుక యూనియన్ లో ఇంకా యూనియన్ అంటే అప్రైజర్ల పైసలతో తయారైందే కదా యూనియన్. నెలకు 100 రూపాయలు పంపిస్తే అవును అది వేరేది వేరే. ఇంకా
అప్రేజాలు దీంట్లో జాయిన్ అయిన వాళ్ళే కదా, దీంట్లో జాయిన్ అయిన అప్రేజాలు దాంట్లో జాయిన్ అయ్యి నెలకు 100 రూపాయలు పంపిస్తే 38 లక్షలు జమ అయినాయి, 36, 38 అవి కూడా కొంతమంది సొంతానికి వాడుకోవాలని చూస్తా ఉన్నారు. స్పందిస్తారండి, నాకు అది తెలియదు. నాకు తెలిసింది ఒక మహిళను ఇబ్బంది పెడితే 1 సంవత్సరం నుంచి విశ్వకర్మల దృష్టికి తేలేరు, మీరు చర్యలు తీసుకోలేరు, ఒక పోలీస్ స్టేషన్ లో మహిళను తీసుకుపోయి ఒక కేసు పెట్టియలేరు అంటే అన్ని సంవత్సరాలు అయితే లోపల గూడు పుటాని నడుస్తా ఉంటది. ఇది కూడా ఈ ఒక వేరే కులస్తులకు స్వర్ణకార సంఘం లెటర్ ప్యాడ్ పెట్టుకొని సంతకాలు ఫోర్జరీ చేసి నేను స్వర్ణకారు ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇస్తారు. మళ్ళా వాటి పైన సంవత్సరం నుంచి ఎట్లాంటి చర్యలు ఉండవు. చర్యలు ఉన్నాయండి, తీసుకున్నారు. ఇప్పుడు మేనేజర్ గారు ఆల్రెడీ రిజైన్ చేయడం జరిగింది, ఆయన రిజైన్ చేయించడం జరిగింది. దాని మీద మరి ఎవరు కూడా చేస్తున్నాడు. ఆడిట్ అయిపోయేదాకా లేదు. అదే ఆడిట్ ఎప్పుడు రిజైన్ ఎప్పుడు ఇచ్చిందంటే 30వ తారీఖు ఇచ్చాడు. కానీ ఆడిట్ అయిపోతే ఆడిట్ ఫార్మాట్ ఉంటుంది సార్. ఇది ఆడిట్ ఫార్మాట్ అంటే మొత్తం ఆయన చేసిన అన్ని ప్యాకెట్లన్నీ వేరే గోల్డ్ అంటే అప్రైజర్ తోని చెక్ చేపిస్తారు. ఎక్కడి నుంచి వేరే వాళ్ళు సర్ప్రైజ్ గా పంపిస్తారు. ఆ ప్యాకెట్లన్నీ చెక్ చేసినాక అక్కడ ప్రాబ్లం ఏం లేదని అంటే దానిలో ఏమైనా ఇష్యూ ఉంటే వాటికి సంబంధించిన ఆయన రికవరీ చేయిస్తారు. లేకపోతే మొత్తం క్లియర్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు ఆయన రిజైన్ అక్కడ నుంచి వెళ్ళి బ్యాంక్ లోకి రారు. నాకు తెలిసి ఏదో ఒక వారం 15 రోజులు పట్టొచ్చు. ఇంకా ఎన్ని రోజులలో అయిపోతుంది? అయిపోని ఎడల చలో ఇస్నాపూర్ పిలుపు 5,000 మందితో వచ్చాడు కూర్చుంటా. తప్పకుండా నేను దానికి పూర్తి స్థాయిలో నిలబెడతా. ఒక్కొక్కడి ఒట్టే కూడా కాదు, వాడికి బ్యాంక్ లో 15 రోజులు 20 రోజుల తర్వాత అదే ఆడిట్ అయిపోయేదాకానైతే మేనేజర్ గారు నాకు స్వయంగా చెప్పారు. ఆడిట్ అయిపోయేదాకా కంటిన్యూ ఉంటది ఆయనది. ఆ ఆడిట్ అయిపోగానే అది క్యాన్సిల్ అయిపోయినట్టే లైసెన్స్. అది రీజనల్ హెడ్ గారు కూడా ఆ విషయం చెప్పాడు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అప్రేజర్లను కూడా ఇబ్బందులకు గురి చేస్తుర్రు. ఇష్టం వచ్చే పని చెప్తారు. అప్రేజర్ డ్యూటీ ఓన్లీ ఇది గోల్డా కాదా, ఎంత పర్సెంటేజ్ ఉంది, దీనికి ఎంత లోన్ ఇవ్వచ్చు అని నిర్ధారించడం మట్టుకే అప్రేజర్ డ్యూటీ. మేనేజర్ వాడుకోవడానికి కాదు. అట్లా ఇనకపోతే అప్రేజర్లను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాంటి మేనేజర్లను కూడా వదిలిపెట్టాం. అప్రైజర్ అంటే విలువ నిర్ధారకుడు. విలువ నిర్ధారణ చేసే పని మాత్రమే చేయాలి. కానీ మన నాయకులు అనే వాళ్ళే పొద్దున నుంచి సాయంత్రం దాకా అదే బ్రాంచ్ లో కూర్చొని షాపులన్నీ వదిలేసుకొని, ఇవాళ షాప్ కాకుండా చాలా మంది బతుకులు ఇటు షాప్ కాకుండా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అప్పటికప్పుడే వాళ్ళు తీసేయడము అవన్నీ చేయడం వల్ల అటు షాపు ఇటు అప్రైజర్ రెండు కాకుండా అయిపోతున్నారు. వాస్తవానికి ఇది కూడా యూనియన్ లో చర్చలు జరుగుతున్నాయి. అది పెద్దలు కొంచెం వాళ్ళు అందరితో సహకారం తీసుకొని ఏమున్నా 36 లక్షల ఇవన్నీ ప్రతి అప్రైజర్ కు తెలియవలసిన అవసరం ఉన్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి వేరే వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి నయా పైసా ఖర్చు పెట్టినాయి. 11,000 రూపాయలు తీసుకున్న పైసలు ఏం చేస్తా ఉన్నారు? ఈ 100 రూపాయలు నెలకు పంపించిన డబ్బులు 36 లక్షలు జమైన అవేం చేస్తా ఉన్నారు? వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళ కష్టార్జితం 100 రూపాయలు పంపించిన ఈ 11,000 రూపాయలు కట్టిన యూనియన్ కాదే, ఇది కాదే, దీంట్లోకి వెళ్ళి వచ్చిందే యూనియన్ పేరు మార్చుకోరు. దీని పేరు వేరు, దాని పేరు పెట్టి దాంట్లో 100 పంపిస్తారు. ఇలా 11,000 తీసుకుంటారు. దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒకవేళ మీ దృష్టికి వస్తే మీరు ఏదైనా ఎంక్వైరీ చేయండి. దానికి మా యూనియన్ అనే దానికి అప్రైజర్ల డబ్బులా కాదా? నెలకు 100 పంపించండి. యూనియన్ లో ఉన్నాయితే అప్రైజర్ డబ్బులే. మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఇదివరకు ఉన్న పాత ప్రెసిడెంట్ ఉన్నారు, కొత్త ప్రెసిడెంట్ ఉన్నారు. అప్రైజర్లకు లెక్కలు చెప్పవలసిన అవసరం ఉందా లేదా? 100 రూపాయలు పంపించిన అప్రైజర్లకు ఉంది. సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నారు కదా. ఆడిట్ రిపోర్ట్ అనేది జనరల్ సర్వసభ్య సమావేశం సంవత్సరానికి ఒకసారి పెడుతున్నారు. ఈసారి ఎక్కడ పెడతారో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మేబీ జనవరిలోనో విజయవాడలో పోయినసారి అయింది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే అవుతుంది. అప్పుడు ఆ అప్రైజర్ మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జనరల్ బాడీ మీటింగ్ అయితే అందరినీ పిలుస్తారు. పిలిచినప్పుడు ఆడిట్ రిపోర్ట్ అక్కడ ఎవరైతే ట్రెజరర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదివిస్తారు. దానిలో ఏమైనా ఖర్చుల ఆబ్జెక్షన్ ఉంటే అప్పటికప్పుడు చెప్తున్నారు. కొన్ని విషయాలు పరిష్కారం అవుతున్నాయి, కొన్ని
నిమిషాలు అవ్వట్లేదు. ఇప్పుడు ఇతనికి సర్టిఫికెట్ ఇవ్వడంలో ఈ కులం సంఘం లెటర్ ఇవ్వడంలో మీది ఎలాంటి పాత్ర లేదంటారు మీరు? లేదండి, నాది మీకు మేము పంపించడం జరిగింది, అది కూడా చూడండి. కుబ్దుల్లాపూర్ సంఘం వాళ్ళతో కేసు పెట్టిస్తా, తీసుకొచ్చి లోపడేస్తారు, అక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఇన్ని రోజులు పెట్టలేదు కదా, నేను కుబ్దుల్లాపూర్ సంఘం వాళ్ళతో పెట్టిస్తా కేసు. కుత్బుల్లాపూర్ సంఘానికి నేను కూడా చెప్పానండి, నేను పెట్టిస్తా. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున నేను పోతా, వాళ్ళతో బాగా చెప్తే లెటర్ ప్యాడ్ ఇవన్నీ తీసుకెళ్లి కేసు వాళ్ళతో పెట్టించి కేసు బుక్ చేపిస్తాం. సరే సరే సార్. ఆయన అయితే రిజైన్ చేయడం జరిగింది సార్. రిజైన్ చేసినా వదిలిపెట్టాం, ఏం చేసినా వదిలిపెట్టాం. ఎందుకంటే ఒక సంఘాన్ని లెటర్ ప్యాడ్ తీసుకెళ్లి ఫోర్జరీ చేసి, సంతకాలు ఫోర్జరీ చేసి, నేను రిజైన్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను 4 గోడల మధ్యలో ఎట్టి పరిస్థితిలో ఉన్నాము. ఫోర్జరీ చేయడం అనేది చాలా పెద్ద నేరము. దానికి చట్టం ఏం చెప్తుంది, ఏం కేసులు అయితే ఏమేం సెక్షన్ల కింద కేసులు అయితాయో అవన్నీ సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేపిస్తాం. అతన్ని తీసుకొచ్చి లోపటేసిన రోజు అతని వెనక ఎవరెవరు ఉన్నారు, కుబ్దుల్లాపూర్ స్వర్ణకార సంఘం లెటర్ అతని దగ్గరికి ఎట్లా వచ్చింది, మీ గ్లోబల్ విజన్ గోల్డ్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చిందో పోలీసు వాళ్ళ ముందు చెప్పడం జరుగుతుంది. అతను విలువైన వచ్చింది, అది అందరూ కలిసి ఇస్తేనే వస్తుంది కదా. దానికి సంబంధం లేదు కదా, ఎవరైనా అందరూ, అది ఒక బిజినెస్ కదా, గోల్డ్ అప్రైజర్ బిజినెస్ అంటే అది ఒక బిజినెస్. దాని ప్రకారం ఎవరు వస్తే అప్పుడు మైనారిటీ లేదు. ఇప్పుడు అనుకున్నాము మేము సొంత కులస్తులకే ఇద్దామని చెప్పేసి అనుకున్నాం, ఆ రోజు నుంచి ఏమీ రావట్లేదు. అది దాని ప్రకారం కొన్ని ఎన్నో వందల మంది లైఫ్ కూడా సెట్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. లెటర్ ప్యాడ్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చారా మీరు? స్వర్ణకార లెటర్ ప్యాడ్ తీసుకోలేదండి, అవసరం లేదు. అప్పుడు తీసుకోలేదు. ఈ మధ్యలో అంత కొడితే ఒక 4-5 నెలల నుంచే ఈ పని జరుగుతుంది. ఒక 4-5 నెలల ముందు నుంచి మాత్రమే జరుగుతుంది. ఇది ఈ విషయం బయటకు వచ్చినంత మాత్రమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ ఈ ఒక 4-5 నెలల నుంచి మాత్రమే ఈ పని జరుగుతుంది. అందులో ఎవరి ద్వారా మైండ్ తెలియదు. మేము ఒక్కలమే లేము, హైదరాబాద్ లో ఒక 20 సంస్థలు ఉన్నాయి, ఎవరికైనా ఇస్తారు. ఈవెన్ MSME ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎవరికి పడితే సర్టిఫికెట్ ఇవ్వడం వేరు, సర్టిఫికెట్ తీయడం వేరు, సంఘం లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేయడం వేరు. అదే దానికి సంబంధించింది చేసుకోవచ్చండి. నేనేమి సంఘములతో కేసు పెట్టిస్తున్నాము, కేసు పెట్టిన తర్వాత అన్ని బయటకు వస్తాయి, ఎవరెవరు వెనక ఉన్నారు, ఎవరెవరు చేయించారో. మీకైతే ఎలాంటి ప్రమేయం లేదు. అది నేను మీకు పెట్టినా మీరు కూడా గమనించవచ్చు, దాని సిగ్నేచర్స్ అవన్నీ చూడండి. నా దగ్గరకు వచ్చినా నేను అదే అనుసరిస్తా వాళ్ళకి కూడా. ఓకే అన్న, విలువైన ఆరోగ్యం ఎట్లుంది అన్నా? నాకు కొంచెం కవర్ అయింది అన్న, అది సర్జరీ, లెగ్ ఫ్రాక్చర్ అయింది, నడిస్తే కొంచెం నొప్పి వస్తుంది, వాస్తుంది. అందువల్ల బయటికి నడలేకపోతున్నా. మామూలుగా మంచిదే ఉంది కానీ దానివల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నా. గత 2 నెలల నుంచి నేను ఇదే ఇబ్బందులలో ఉన్నా. లేకపోతే కొంతవరకు వచ్చి కలుద్దాం అనుకున్నా యాక్చువల్గా అందరినీ. ఓకే అన్న, ఓకే జయేశ్వరం కదండి. ఒక విశ్వకర్మ స్వర్ణకార మహిళను బ్యాంకుకు సంబంధించిన ఒక ఉద్యోగి నాతో పాటు రావాలి అని వేధిస్తే పోకపోతే అప్రైజర్ డ్యూటీలకు వెళ్ళి తీసేసిండు. ఆ మహిళ సంవత్సరం క్రితం వీళ్ళకి దరఖాస్తు చేసుకుంది, మొరబెట్టుకుంది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి కేసులు పెట్టింది లేదు. ఆ బ్యాంకు మేనేజర్ కానీ ఎవరైనా సరే ఎక్కడ ఉద్యోగం చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ బ్యాంకు మారొచ్చు కాక ఇంకో బ్యాంకులో డ్యూటీ అయితే చేస్తాడు కదా, వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. చీరి చింత గడతాం అని చెప్పి చెప్తా ఉన్నాం. చీరి చింత గడతాము. ఎవడ్రా మీ ఇంట్లో లేరారా, నీ పెళ్ళాము నీ బిడ్డని మేము రమ్మంటాం, పంపిస్తావరా? ఉద్యోగాలు చేసుకోర్రా అంటే మహిళలను వేధిస్తారా? పిచ్చి డ్రామాలు చేస్తున్నారా? ఎవరిని వదిలిపెట్టాం. సంఘాన్ని, కులస్తులను మోసం చేసిన వాడిని, సంఘం పేరు చెప్పుకొని సంఘం డబ్బులు తినేవాడిని, మహిళల దగ్గర అప్పులు తీసుకొని పదవులు ఇచ్చే వాళ్ళను, భర్తలకు తెలియకుండా అప్పులు వేసి సంఘాల నాయకులకు ఇచ్చేవాళ్ళు మారండి అమ్మ దయచేసి. అవసరం అనుకుంటే మహిళలందరూ కలిసి ఒక మహిళా సంఘం పెట్టుకోండి. మీరు కొంచెం అర్థం చేసుకోండి చిన్నగా. ఎవరైతే సంఘాలకు నాయకులం అని చెప్తా ఉన్నారో వాళ్ళ భార్యలను కానీ, వాళ్ళ కోడళ్ళను కానీ, వాళ్ళ బిడ్డలను కానీ సంఘాలలో వేరే పురుషుల ఎంబడి వేరే వాళ్ళ కాళ్ళల్లో వాళ్ళని పంపిమనండి, తింపమనండి.
తింపరు. మీరెందుకు తిరుగుతారమ్మా? వద్దు కదా. మీరు మంచిగా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒక మహిళా సంఘం ఏర్పాటు చేసుకోండి. 2 చేతులు జోడించి మీకు పాదాభివందనం చేసి చెప్తా ఉన్నా, అక్కలాల అమ్మలాల మీకొద్దు వీళ్ళెంబడి వాళ్ళెంబడి తిరగడము. ఎందుకమ్మా? డబ్బులు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? అప్పులు ఎందుకు ఇస్తారు? ఇక పేర్లు బయట పెడితే మంచిగా ఉండదని చెప్పి పెడతలే. అవసరం వచ్చిన రోజు ఎవడెవడు అప్పులు తీసుకుండు. జైన్స్ దగ్గర కూడా జిల్లా అధ్యక్ష పదవి అంటగట్టి వారంలా వస్తుంది, నాకు కట్టే డబ్బులు అర్జెంట్ కావాలి, నాకు ఒక అమౌంట్ వచ్చే ఉంది రాగానే ఇస్తా అని చెప్పేసి అప్పులు తీసుకొని రాష్ట్ర నాయకులం అని చెప్పుకునే వాళ్ళు ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళకి, జిల్లా అధ్యక్షులకు. వాళ్ళకి సిగ్గులకు మాకు నాయకుడు మేము ఏం చెప్పుకోవాలి ఏం చేయాలని చెప్పేసి నాకు మొరబెట్టుకుంటుర్రు. నేను ఇక స్పీకర్ సార్ చెప్పిన మాటలకు పొట్టయించుకుంటే రోత మన కాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి ఆగుతా ఉన్నా. మహిళలను ఇబ్బంది పెడితే, మహిళలు వాళ్ళ భర్తలకు తెలియకుండా బయట అప్పులు చేసి మీకు ఇస్తే వాళ్ళ సంసారాలు ఉంటాయా? భర్తలకు భార్యలకు కొట్లాటలు కావా? ఏమనుకుంటున్నారు? మారండి అని చెప్తా ఉన్నాం. ఇట్లాంటి వాటిపైన పోరాటం చేయండి. మన వాళ్ళని ఎవడన్నా ఆఫీసర్ కానీ ఎవడన్నా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే వాళ్ళని అన్నండి, రోడ్ల మీదకి రండి, ధర్నాలు చేయండి, రస్తారోకోలు చేయండి, వాళ్ళ బద్దలు భాషింగాలు చేయండి. ఇట్లాంటి దాంట్లో ఉండండి. మారండి అని చెప్తా ఉన్నాం. ఎన్ని రోజులు అప్డేట్ కావాలి కదా. మనం ఒకవైపు మంచి మంచి ఆలోచనలు చేస్తున్నాం, కార్పొరేట్ లెవెల్ వెళ్ళాలని చూస్తున్నాం, కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ప్రారంభించాలనుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంచాలనుకుంటున్నాం. ఎన్నడు మారుతారు? ఇంకా మారండి దయచేసి. మారని వాడు మనిషే కాదు. సరే పొరపాట్లు అనేటి తప్పులు అనేటి ప్రతి ఒక్కటి చేస్తాడు, ఏదో శని వచ్చి నెత్తి మీద కూర్చున్నప్పుడు మారాలి మారాలి అని చెప్తా ఉన్నాం. ఎన్నడో ఒకరోజు మారాలి, మారండి. అప్రైజర్గా ఈ సంఘం కుబ్దుల్లాపూర్ సంఘం వాళ్ళని కలుస్తాం, వాళ్ళతో కేసు పెట్టిస్తాం, ఎవరెవరు వెనకాల ఉన్నారో అందరు బయటకు వచ్చే విధంగా చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంవత్సరాలు 4 గోడల మధ్యలో పెట్టుకోకండి. ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. నెంబర్ కింద స్క్రోల్ అవుతా ఉంటుంది, లేదా నెంబర్ ఫీడ్ చేసుకోండి. మళ్ళీ 9666172015 ఈ నెంబర్కు కాల్ చేయండి. చాలామంది ఇబ్బందులలో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, భార్యలు ఇబ్బందులు పెడతా ఉన్నారు, విడాకుల పేర్ల మీద ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మొత్తం ఒక రోజు చీరి చింతకు కడతాం, నడి బజార్రా. అయితే నా మీద కేసులు అవుతుండవు. చింతకు ముందు కూడా భార్యాభర్తల విషయాలలో ఏమరా నాయన నీ భార్యని ఇబ్బంది పెడుతున్నావంట అని చెప్పేసి బాబు వాళ్ళ నాన్నతో అమ్మతో మాట్లాడితే మమ్మల్ని బెదిరించిందని కూడా కేసులు పెట్టిరు. ఈ ఎంటికతో సమానం. నాకు కేసులు 1,00,000 కేసులు పెట్టుకున్న విశ్వకర్మ జాతీయుల కోసం ప్రాణం వదలడానికి సిద్ధం. ఎవడరా మీకు భయపడేది? ఇంకా మీ బట్టలు ఇప్పి మీ ఫోటోలు ఇంకా టెలికాస్ట్ చేయాలి. అయితే బొచ్చులై కేసులు అయితే నా మీద గంతే. లాయర్లు లేరా నాకు బయటకు తెచ్చేటోళ్ళు? హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు లేరా నాకు? కేసులకు భయపడతాడు కొండోదు నరసింహాచారి. జాగ్రత్త ఉండాలని చెప్తా ఉన్నాం. ఒక పిల్ల పుట్టగానే, 2 పిల్లలు పుట్టగానే, లేకపోతే పిల్లలు పుట్టక ముందుకే పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి వేధించి అమ్మాయిలను విడాకులు అంటే బద్దలు భాషింగాలు అయితే అని చెప్తా ఉన్నా. కొడుక మీ ఇంటి ముంగట వచ్చి 5,000 మందితో టెంట్ వేసుకొని కూర్చుంటాం, వెంబడి పడి కొడతాం. జాగ్రత్త ఉండాలని చెప్తా ఉన్నా. ఒక్కొక్కడిని డ్రామాలు చేస్తున్నారు, ఒట్టి అని ఇచ్చినారు మీకు పిల్లలను, కానీ పెంచి 25 సంవత్సరాలు వాళ్ళని పెంచి చదివిపించి లక్షలు ఖర్చు పెట్టి మీకు లక్షలు కట్టం ఇచ్చిస్తే వేధిస్తారా? తొక్కితే కసరు కక్కాలనుకుంటున్నారు. కానీ ఎవడరా మీరు? మీ అక్క చెల్లెళ్ళని కూడా ఇచ్చిరు కదా బయటకు, వాళ్ళని వేధిస్తుకుంటారా? ఇచ్చిన కొడుకులు, ఈ మున్న కొడుకులకు ఇంకా తల్లుల సపోర్టు, తండ్రుల సపోర్టు ఈ లంగలకు. మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర లైవ్ పెట్టుకొని కూర్చుంటాం. బిడ్డ బస్తీలో మొత్తం పరువు తీసి వస్తాం, 10 కెమెరాలు తీసుకొస్తాం, అంగం వేస్తాం, ఉరేసుకొని చచ్చిపోవాలి మీరు తెల్లారే. ఏమనుకుంటున్నారు? అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఎవడరా మీరు?
కులస్తుడాన్ని నమ్మి పని చేయమని పటోజులు చేయమని ఇస్తే 10-12 కిలోలు ఫరక్ చేసి ఆయనని ఇబ్బంది పెడతారు. సిరిసిల్ల ప్రాంతంలో ఉకుంటాంరా ఇబ్బంది పెడితే. ముంచి బిల్డింగులు కట్టి ఏం చేసుకుంటావు చేసుకపో అంటే ఉకుంటామా? ఎందుకున్నాయి టీవీ ఛానళ్ళు, సంఘాలు రాకపోతే విశ్వకర్మ టీవీ ఛానల్ రాదా? బిడ్డ బట్టలు ఇప్పి బజార్లో పెడతాం అయితే బొచ్చులేదు. నువ్వు ఏమన్నా కేసు పెడతా నా మీద కేసు అవుతుంది. బొచ్చు కిందికి వస్తుంది నాకు నువ్వు పెట్టే కేసు. జాతీయులను ఇట్లా అన్యాయం చేయాలని చూస్తే, పిచ్చి పిచ్చి డ్రామా చేయాలని చూస్తే కసరు కక్కాలనుకుంటున్నారు. కానీ ఏమో తమాషాలు చెప్తున్నారు. మనోడని నమ్మితే నిండా మూస్తారు. ఇది ఇండైరెక్ట్ చెప్పడం. బిడ్డ ఎక్కడికెక్కడ సెట్ ఇయ్యకపోతే పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే పేరు ఫోటో అన్ని టెలికాస్ట్ అవుతాయి. ఏం భయపడేది లేదు. అయితో కేసు అవుతుంది. 1,00,000 కేసులైనా భయపడేది లేదు. జాగ్రత్త ఉండాలని చెప్తున్నాం. మారండి. మారకపోతే మార్పు ఎట్లా మార్చిపియాలో చూపెడతాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ, జై జై.